Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయినట్లు కనిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గూడూరు పైన ప్రత్యేక నజర్ పెట్టిందా? అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయాలతో క్యాడర్లో కొత్త జోష్ను నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే గూడూరు కొత్త సమన్వయకర్తను పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియమించారు. యువనేత గతంలో గూడూరు ఎంపీపీగా పనిచేసినటువంటి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేశారు. బుదురు గురవయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి చురుగ్గా ఉంటూ క్యాడర్లో మంచి పట్టు సాధించినటువంటి యువ నేతగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుడిగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేటువంటి నాయకుడిగా ఆయనకు క్షేత్రస్థాయిలో గుర్తింపు ఉంది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో, స్థానిక నాయకులతో సంబంధాలు ఉండడమే కాదు, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయగల సత్తా ఉన్నటువంటి నేతగా జగన్ గురవయ్యను గుర్తించారు. అందుకే కీలకమైనటువంటి సమయంలో ఆయనకు గూడూరు సమన్వయకర్త బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే తాజాగా ఈ నియామకానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తిరుపతి, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గంగానే భావించాలి గూడూరు. మరి తాజాగా వైసీపీ కొత్త సమన్వయకర్త నియమించినటువంటి పరిస్థితి, రెండు క్షేత్రస్థాయి నుంచి ఉన్నటువంటి నాయకుడికి అవకాశాన్ని కల్పించారు. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ అంటే నెల్లూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆయన పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి నాయకులను, పార్టీకి కష్టపడిన వారిని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని కూడా సమన్వయకర్తలుగా నియమించే దిశగా ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉంటది. గత ఎన్నికలు మేరకు మురళి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండడం కూడా ఒకంత వైఎస్ఆర్సీపీలో ఒక కలవరం రేపు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ అయిన నేపథ్యంలో భాగంగా ఏదైతే క్షేత్రస్థాయి నాయకుడు బుదూరు గురవయ్యను వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియమించారు. గురవయ్య గత కొన్ని ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు, యువనేతగా ఉన్నారు, నియోజకవర్గంలో గుర్తింపు ఉంది. అలాంటి వారికి అవకాశం ఇస్తే, ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశం ఇస్తే వారు పార్టీని బలోపేతం చేయడమే కాకుండా క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని కొత్త వారిని ఇన్ఛార్జిగా నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. పెనమలూరు లాంటి నియోజకవర్గంలో కూడా దైవభక్తుని చక్రవర్తికి అవకాశం ఇచ్చారు. అక్కడ దైవభక్తుని చక్రవర్తి కూడా సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన గత 2 ఎన్నికల నుంచి టికెట్ కోసం ఫైట్ చేశారు. అయితే ఆయనకు 2 ఎన్నికల్లో కూడా టికెట్ తగ్గలేదు. ప్రస్తుతం ఆయనను ఇన్ఛార్జిగా నియమించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో పార్టీని బలోపేతం దిశగా అడుగులేస్తూ అక్కడ ఉన్న సమన్వయకర్తల పనితీరును సమీక్షిస్తూ కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఇదే అటు అంటే గూడూరు నియోజకవర్గంలోనే ఎందుకు తరచుగా అభ్యర్థుల మార్పును మనం చూస్తూ ఉంటాం. పాసం సునీల్ కుమార్, తర్వాత వచ్చినటువంటి వరప్రసాద్ కానివ్వండి, ఇప్పుడు రీసెంట్ గా మురళీధర్కి ఇవ్వడం, ఇప్పుడు తాజాగా మళ్ళీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతకి ఇవ్వడం, అంటే నియోజకవర్గంలో వరుసగా అభ్యర్థుల మార్పు పార్టీ మీద ఎలాంటి ప్రభావం ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు? ఎస్సీ నియోజకవర్గాల్లో 5 ఏళ్లకు ఒకసారి చాలా వరకు అభ్యర్థులు మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కొంచెం గతం నుంచి బలంగా ఉన్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, కొనసాగుతున్నారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే రాజకీయ ఫార్ములా, నియోజకవర్గాల బదిలీలు చేయడం, అభ్యర్థులను మార్చడం, ఇలాంటి వ్యవహారాలతో పార్టీకి కొంత మేరకు నష్టం జరిగింది. దాదాపు రాష్ట్రంలో 70 నుంచి 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చి కూటమి చేతుల్లో విజయాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా గూడూరు నియోజకవర్గంలో మనకు మొదట చూస్తే గత 2014 ఎన్నికలు చూస్తే పాసం సునీల్ కుమార్ వైసీపీ నుంచి గెలిచారు. తర్వాత టీడీపీకి వెళ్ళిన పరిస్థితి ఉంది. వైసీపీని కాదనుకుని ఆయన 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సమయంలో పాసం సునీల్ కుమార్ టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు వచ్చేలోపు మాజీ ఐఏఎస్ ఏదైతే వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిపించారు. వరప్రసాద్ కూడా చివరికి వరప్రసాద్ టికెట్ దక్కని పరిస్థితి వరప్రసాద్ బీజేపీకి వెళ్ళి బీజేపీ ఎంపీగా పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో ఏదైతే మేరుగా మురళిని పోటీ చేయించారు, మేరుగా మురళి ఓడిపోవడం జరిగింది. ఇలా
ఆయా నియోజకవర్గాల్లో ఒక గూడూరు నియోజకవర్గమే కాదు, పక్కన సూళ్లూరుపేట నియోజకవర్గం కూడా గత 2 ఎన్నికల్లో వరుసగా గెలవడం, 3వ ఎన్నికల్లో కూడా అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 28 ఎస్సీ నియోజకవర్గాలు, 7 ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా చాలా వరకు అభ్యర్థులు మార్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గూడూరు నియోజకవర్గం వరకు వచ్చేసరికి గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నప్పటికీ కూడా కూటమి గాలిలో అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. అయితే ఓడిపోయిన తర్వాత కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఇటు మురళి కొనసాగించకపోవడం వల్ల కొత్త అభ్యర్థిని కొత్త వారిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన పొరపాట్లు చేయకోకుండా ఏదైతే క్షేత్రస్థాయిలో గురవయ్య క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో గానీ, క్షేత్రస్థాయిలో ఆయన గతంలో అంటే ఒక నియోజకవర్గంలో సరిగ్గా ప్రభావం లేకపోతే పక్క నియోజకవర్గాల్లో లేదా జిల్లాలో ఉన్నటువంటి వేరే వ్యక్తుల్ని తెచ్చి అక్కడ అభ్యర్థులుగా లేదా సమన్వయకర్తలుగా నియమించేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తుంటాం. కానీ నియోజకవర్గానికి సంబంధించి మండల పరిషత్ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడికి అవకాశం కల్పించడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అనుకోవాలి? పార్టీలో కష్టపడిన వారికి అవకాశాలు దక్కుతాయి అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అటు ప్రజల్లోకి ఇటు జనాల్లోకి పంపించే సూచనగా చెప్పచ్చు. ఎందుకంటే టీడీపీ చాలా స్థాయిలో మండల స్థాయి నేతలకు అవకాశం కల్పించింది. చీరాల లాంటి నియోజకవర్గంలో కొండయ్య లాంటి నేతలకు కూడా మండల స్థాయి నేతలు. ఇటు రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్న నాయకులకు కూడా అవకాశాలు కల్పించిన పార్టీగా టీడీపీ గుర్తింపుంది. ఆ నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో పార్టీలో గాని, నాయకులకు గాని, కార్యకర్తలకు గాని కష్టపడితే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి అనే ఒక ఇంటిమేషన్ జగన్ పంపిస్తున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తన మైండ్ లో ఎవరిని అనుకుంటే వారిని అభ్యర్థిగా నిలబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలన్న అంశం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా కార్యకర్తలతో సంప్రదించిన పరిస్థితి లేదు. కేవలం 2 నియామకాలు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా నిర్ణయం తీసుకున్నారా లేదా అంశాన్ని పరిశీలిస్తే ఇటు గురవయ్య అంశం కావచ్చు, గూడూరు విషయం కావచ్చు, అటు పెనమలూరు దైవభక్తుని చక్రవర్తి అంశం కావచ్చు, వీరిద్దరు కష్టపడితేనే సమన్వయకర్తలు అయ్యారనే అంశం ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. 2024 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయనకు కార్యకర్తలు గుర్తొచ్చారు. ఓడిపోయిన తర్వాత కార్యకర్తలకే ప్రధాన ప్రాధాన్యత, కార్యకర్తలే నా ప్రాణం, కార్యకర్తలను నేను నిర్లక్ష్యం చేశానంటే ఆయన తన తప్పు ఒప్పుకోవడం వల్ల పార్టీ కార్యకర్తల్లో ఒకంత ప్రస్తుతం నమ్మకాలు ఏర్పడుతున్నాయి. ఆ నేపథ్యంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పాలనపై వస్తున్న వ్యతిరేకత ప్రత్యామ్నాయ నేతగా జగన్మోహన్ రెడ్డి ధీటుగా నిలబడడంతో ఆయన వైపు ప్రజలు ప్రస్తుతానికి అసంతృప్తిగా ఉన్న నేతలు అసంతృప్తిగా ఉండడం, మరోపక్క రాష్ట్రంలో ప్రత్యామ్నాయ నేతగా జగన్ ఉండడం వల్ల తమ కష్టాలు జగన్ కి చెప్పుకుంటే ప్రభుత్వం స్పందిస్తుందనే ఒక భరోసా ఉండడం కూడా జగన్ కలిసి వచ్చిన అంశంగా చెప్పచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఆయన గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లు మరోసారి చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన నేతలకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఆ నాయకులు జగన్ వెంట ఉంటారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డితో పదవులు అనుభవించి మంత్రి పదవులు చేపట్టిన వాళ్ళు కూడా జగన్ ఓడిపోయిన తర్వాత కూటమిలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తల్లో నేతల్లో ఒక భరోసా నింపడానికి అక్కడ స్థానికంగా నియోజకవర్గంలో ఉన్న ఎంపీపీలను కావచ్చు, డిప్యూటీసీలు కావచ్చు, ఎవరినైనా ఒక నాయకంగా ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ లాంటి పార్టీ క్షేత్రస్థాయిలో మండల స్థాయి నాయకులు కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎమ్మెల్యే చేసిన జరుగుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో భాగంగా జగన్ కష్టపడిన వారికి అవకాశం ఇస్తే పార్టీ బలోపేతం అవ్వడమే కాకుండా కొంత సుదీర్ఘకాలం పార్టీ మనుగడలో ఉండడానికి, పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉపయోగపడుతుంది. కాబట్టి బూడిద గురవయ్యను గూడూరు అసెంబ్లీ నియోజక సమన్వయకర్తగా నియమించారని మనకు సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద గత అసెంబ్లీ ఎన్నికల్లో గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి ఫలితాలు కూడా సాధించలేకపోయింది. కూటమి అభ్యర్థి చేతిలో ఎదురైనటువంటి ఓటమితో నియోజకవర్గంలో క్యాడర్ కూడా కాస్త డీలా పడినటువంటి వైనాన్ని మనం చూసాం. అయితే ఈ పరాజయాన్ని జగన్ తేలిగ్గా మాత్రం తీసుకోలేదు అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ గూడూరును వైసీపీ కంచుకోటగా మార్చేటువంటి పనిలో పడ్డారు. వచ్చే సాధారణటువంటి ఎన్నికల సమయం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నా
ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోతే నష్టం జరుగుతుంది అనేది మాత్రం వైసీపీ అధినేత ఆలోచనగా తెలుస్తున్నాయి. ఇప్పటి నుంచే నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మురళీధర్ ప్రస్తుత పార్టీ తరపున ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గంలో అంత వేగంగా కాకపోయినా, నియోజకవర్గంలో పర్యటించకపోయినా, నియోజకవర్గంలో ఒక కీలకమైనటువంటి రోల్ పోషించకపోయినా, అటు అసెంబ్లీ పరిధిలోనూ ఇటు ఎమ్మెల్సీగా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూనే ఉన్నారు. అయితే నియోజకవర్గంలో పూర్తి స్థాయి సమన్వయం, దీంతో పాటుగా క్యాడర్ను ఎన్నికల దిశగా సమాయత్తం చేసేటువంటి ఒక ఫుల్ టైం సమన్వయకర్త కావాలి. సో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఒక బలమైనటువంటి అభ్యర్థి కావాలి అని జగన్ భావించినట్లుగా తెలుస్తుంది. ఆ భావనకి ఒక ప్రధానమైనటువంటి కారణమే ఈ కొత్త మార్పు చేసినట్లుగా తెలుస్తుంది. చూడాలి, 2014లో పాసెం సునీల్ కుమార్, దాని తర్వాత వచ్చినటువంటి వరప్రసాద్, ఇప్పుడు తాజాగా గురవయ్యను నియమించిన తర్వాత సో గూడూరు నియోజకవర్గంలో గురవయ్య ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతున్నారు, అన్ని వర్గాలను కలుపుకొని ఏ విధంగా విజయం దిశగా అడుగులు వేసేటువంటి ఛాన్స్ ఉంటుంది, పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను, సమన్వయ లోపాన్ని ఏ విధంగా సరిదిద్దుకొని సో పార్టీని 2029 ఎన్నికలకు ఎలా సమాయత్తం చేయబోతున్నారో మనము వేచి చూద్దాం.